హాయ్ ఫ్రెండ్స్, మనం మ్యూచువల్ ఫండ్స్లో ₹1,00,00,000 పొందాలి అంటే ఎంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం. సపోజ్ మనం షేర్ మార్కెట్లో ఒక్కొక్క కంపెనీని కొనాలి అంటే ఆ కంపెనీని బట్టి ఆ కంపెనీ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. సపోజ్ అదానీ ఈఎన్టీ వచ్చి ₹2,649 ఉంది దాని షేర్ వాల్యూ. అదేవిధంగా అదానీ గ్రీన్ వచ్చి ₹1,015 ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి ఈ కింద చూశారు కదా, అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చి ₹12,222 ఉంది. ఈ విధంగా కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి దాని రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. అదే మనం మ్యూచువల్ ఫండ్స్లో మినిమం ₹500 నుంచి ₹1,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎట్ ఏ టైం 30 నుంచి 40 కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ ఫెసిలిటీ కలిగిన సంస్థ ఈ మ్యూచువల్ ఫండ్స్. దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఏ విధమైన నాలెడ్జ్ అవసరం లేదు. ఈ విధంగా ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్లో మన అందరి దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ని మొత్తాన్ని ఫండ్ వాల్యూ అని అంటారు. అది ఎంత అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి మనం చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయవచ్చు. సపోజ్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ వాల్యూ వచ్చి 11,688 కోట్లు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫండ్ వాల్యూ వచ్చి 69,762 కోట్లు. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ యొక్క ఫండ్ వాల్యూ వచ్చి 52,251 కోట్లు. ఈ విధంగా ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే అంతమంది ఆ మ్యూచువల్ ఫండ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేశారన్నమాట. ఈ విధంగా ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క అమౌంట్ని అన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. దాన్ని ఎన్ఏవి అని అంటారు. అది స్టార్టింగ్ 10తో స్టార్ట్ అయ్యి అందులో ఉన్న కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ వాల్యూ అనేది 25, 30, 50 అలా పెరుగుతూ వెళ్తుంది. ఈ వాల్యూ పెరిగే కొద్దీ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సపోజ్ టాటా డిజిటల్ ఇండియా ఎన్ఏవి వచ్చి 57.07, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎన్ఏవి వచ్చి 122.39, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఎన్ఏవి వచ్చి 103.7. ఈ విధంగా ప్రతి మ్యూచువల్ ఫండ్లోని దాంట్లో కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ ఎన్ఏవి వాల్యూ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇందులో ఏమైనా కంపెనీస్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ కంపెనీస్ని రిమూవ్ చేసి వేరే కంపెనీల్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ చూసుకుంటారు. దీనికి గాను ఎక్స్పెన్షన్ రేషియో పేరుతో కొంత అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది ఎంత అంటే సపోజ్ టాటా డిజిటల్ ఇండియాకి 0.43%, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్కి ఎక్స్పెన్షన్ రేషియో 0.85, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్కి ఎక్స్పెన్షన్ రేషియో 0.81. ఈ విధంగా ఈ ఎక్స్పెన్షన్ రేషియో అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిటర్న్స్ వస్తాయో చెక్ చేసినట్లయితే సపోజ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో 6.2%, సేవింగ్స్లో అయితే 4%, అదే మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్లో అయితే 14 to 15%, రియల్ ఎస్టేట్లో అయితే అంతకన్నా ఎక్కువ పర్సంటేజే వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనం అమౌంట్ని ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్లో అలా చేయలేం కాబట్టి మనకి 4 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో 6.2% చొప్పున మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 11 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో 14% చొప్పున చూసినట్లయితే 5.2 ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. ఈ విధంగా మనం లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. అది ఎంత అంటే మినిమం 15 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చాలా ఫాస్ట్గా 3 to 4 ఇయర్స్కి డబుల్ అవడం జరుగుతుంది. సపోజ్ ఒక వ్యక్తి ప్రతి నెల ₹500 చొప్పున ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే సంవత్సరానికి 6,000 అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ నేను 500 పే చేశాను కాబట్టి 6,500 చూపిస్తుంది. యాక్చువల్గా 6,000 అవుతుంది. రెండో సంవత్సరం 12,000, మూడో సంవత్సరం 18,000, ఇలా ఎవ్రీ ఇయర్ పే చేసుకుంటూ వెళ్తే మనకి 20వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹1,20,500 పే చేయడం జరుగుతుంది. కానీ మనకి 20 సంవత్సరాల తర్వాత రిటర్న్స్ చెక్ చేసినట్లయితే ₹6,58,673 రావడం జరుగుతుంది. ఇదే మీరు 20 సంవత్సరాలకు కాకుండా 40 సంవత్సరాల వరకు ₹500 ప్రతి నెల పే చేసినట్లయితే ఎంత అమౌంట్ వస్తుందో చెక్ చేసినట్లయితే మనకి 30 సంవత్సరాలకి ₹27,79,027. అదే 40 సంవత్సరాలకైతే ₹1,13,08,092 రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం కేవలం పే చేసింది ₹2,40,500 మాత్రమే. కానీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో మనకి ఇంత పెద్ద అమౌంట్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి కేవలం ఇవ్వాల్సింది డబ్బులు మాత్రమే కాదు, టైం. ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత కాంపౌండింగ్ అయ్యి మనకి అమౌంట్ అంత ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ₹500 కట్టితే
40 సంవత్సరాలకి ₹1,00,00,000 అవుతుంది కాబట్టి మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ₹1000 కడతాను, అది 20 సంవత్సరాల్లో ₹1,00,00,000 అయిపోద్ది అని అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా మీరు ఇవ్వాల్సింది టైం మాత్రమే. అది ఎలాగో చూద్దాం. సపోజ్ మనం ప్రతీ నెల ₹1000 చొప్పున 20 సంవత్సరాలు పే చేసినట్లయితే మనకు వచ్చే రిటర్న్స్ ₹13,17,346 అవుతుంది. అదే మీరు 40 సంవత్సరాలు పే చేసినట్లయితే ₹2,26,16,184 అవుతుంది. అదే మీరు ₹3,000 చొప్పున ప్రతీ నెల 20 సంవత్సరాలు పే చేసినట్లయితే 20 సంవత్సరాలకి మీకు వచ్చే రిటర్న్స్ ₹39,52,038 అవుతుంది. అదే 40 సంవత్సరాలు ఉంచినట్లయితే ₹6,78,48,553 రిటర్న్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎంత పే చేసినా కానీ మీరు మ్యాక్సిమం టైం ఇవ్వకపోతే మీకు ఎక్కువ అమౌంట్ అనేది రాదు. ఓన్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో మీరు ₹100 పే చేసినా, ₹500 పే చేసినా, ₹1000 పే చేసినా మ్యాక్సిమం ఇయర్స్ పెట్టుకున్న కొద్దీ మీకు ఎక్కువ అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి నెల ₹10,000 చొప్పున పే చేసినట్లయితే 20 సంవత్సరాలకి మనం పే చేసే అమౌంట్ వచ్చి ₹24,10,000 అవుతుంది. కానీ మనకు వచ్చే రిటర్న్స్ ₹1,31,73,462 రావడం జరుగుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో 5-10 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేయడం కాకుండా మ్యాక్సిమం ఇయర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అది మీ రిటైర్మెంట్కి కానీ మీ పిల్లలు లేదా మీ మనవల వారి భవిష్యత్ అవసరాల కోసం ఒక పెద్ద అమౌంట్ అనేది ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా జనరేట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డైరెక్టు, 2 రెగ్యులర్. డైరెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ కాంపౌండింగ్ అయ్యి మీకు రిటర్న్గా రావడం జరుగుతుంది. అదే రెగ్యులర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాంట్లో మీకు ఫైనల్గా 33 లక్షలు వచ్చినట్లయితే దాంట్లో మీకు చేతికి వచ్చేటప్పటికి 31 లక్షలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 2 లక్షలు అడ్వైజర్ ఫీజెస్ కింద కట్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దాని ద్వారా మరిన్ని వీడియోస్ని మీకు అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.